ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నుంచి మనం సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు అందులో సంగతులు మనకు నేర్పుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇతడెంత ఘనుడో చూడుడి, మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును అను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొంచున్నాడు. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవునికి వందనాలు. ప్రేమించి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మీ వాక్శక్తినిచ్చి మీరు మాకు జీవింపచే సంగతులు నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామాన స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. దాదాపుగా 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు కదా, ఇతనిని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి అన్నాడు. ఇతను అనంటే ఒకటంకేసి ఇందును గూర్చి అని, ఒకటంకేసి ఇతని గూర్చి అని అన్నాడు. ఇతనంటే ఎవరు చెప్పాడు 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుని గురించి అని. ఎవరు అని అంటే 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తను తానే మహిమపరుచుకొనలేదు. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావని చెప్పారు. చూసారా, ఆయన మెల్కీసెదకు క్రమంలో యాజకుడుగా వచ్చాడు. యేసు ప్రభువు వారు నిరంతర యాజకుడు. కాబట్టి నిరంతర యాజకుడైన మెల్కీసెదకు గురించి మాట్లాడుతున్నాడు. ఈ నిరంతర యాజకుడైన మెల్కీసెదకు ఎవరు అనంటే, మనము నిరంతరము జీవించు నిమిత్తము పరిచర్య చేస్తున్నవాడు ఈ యాజకుడు. మనం నిరంతరము నిర్భయముగా జీవించినట్లు చదివితే లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో మనము జీవితకాలమంతయు నిర్భయులమై జీవించినట్లు ఈ రక్షణ దయచేసిన అనే మాట అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు చేస్తున్న పరిచర్య ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. ఈయన అహరోను క్రమం కాదు, ఈయన మెల్కీసెదకు క్రమం. మెల్కీసెదకు క్రమం అంటే నిరంతర యాజకుడు, అంటే అతని దినములకు ఆది అయినను అంతమైనను లేదనమాట. దేవుని కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు.
సో ఈయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18లో నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములు సజీవుడును అని అన్నాడు. ఎక్కడ అంటే తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఎలా వెళ్ళాడంటే హెబ్రీ పత్రిక 9:11లో నిత్యమైన విమోచన కొరకు యాజకుడిగా వచ్చాడు, ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఏ క్రమం చొప్పున? మెల్కీసెదెకు క్రమం చొప్పున నిత్యమైన విమోచనము సంపాదించాడు. ఎక్కడ? ఒక్కసారే తను తాను అప్పగించుకొని, హెబ్రీ పత్రిక 10 ప్రకారం ఒక్కసారి అప్పగించుకొని సదాకాలానికి సరిపోయే ఒక బలిని ఆయన సమర్పించి ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని సదాకాలానికి సంపూర్ణులుగా తీర్చాడంటే సదాకాల పాపాలు క్షమించి సదాకాలానికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన తీర్చాడు. సో అందుకనే యేసు ప్రభువును విశ్వసించిన వారికి ఇంకొక పాప పరిహారార్థ బలి లేదన్నాడు. అక్కడే 17-18 వచనాల్లో హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో. సో మనం ఇంకొక పాప పరిహారార్థ బలి లేని ప్రజలం. మన కొరకు ఇంకెవ్వరూ పాపములకు ఏమీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మనము చేయక్కర్లా. ఒక్కసారి ఆయన చేసి ముగించాడు, సమాప్తం అని చెప్పి విశ్వసించాం. సదాకాలానికి సరిపోతుంది. ఎందుకు అనంటే ఈయన లేవీ క్రమం చొప్పున భూమి మీద నుండి వచ్చిన యాజకుడు కాదు, అహరోను క్రమం చొప్పున వచ్చినవాడు కాదు. మెల్కీసెదెకు క్రమం చొప్పున పరలోకం నుండి వచ్చిన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దినములకు ఆది అయినను అంతమైన లేదు. అందుకనే తన భవిష్యత్ జ్ఞానం బట్టి మనకు చేయాల్సింది ఒక్కసారి చేసి ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నిత్యమైన యాజకత్వం చేస్తున్నాడు. భూమి మీద యాజకుడు నిత్యమైన యాజకత్వం కాదు. భూమి మీద యాజకుడు మనుషుడు కాబట్టి చనిపోయాడు. కానీ పరలోకం వచ్చిన యాజకుడు పరలోక సంబంధి కాబట్టి ఆయన మరణము లేనివాడు, నిత్యము జీవించుచున్నవాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే నిత్యమైన విమోచన కార్యాన్ని చేసి ముగించాడు. ఆ నిత్యమైన విమోచన సంబంధమైన ఆయన రక్తాన్ని తీసుకొని నిత్యమైన గుడారంలోకి, నిజమైన గుడారంలోనికి, పరలోకములోనికి తండ్రి కుడిపార్శ్వానికి ప్రవేశించాడు. ప్రవేశించి అక్కడ నిత్యమైన యాజకత్వం చేస్తున్నాడు. ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మన యాజకుడిగా ఉండి చేస్తున్న పని ఏంటంటే ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని చూపిస్తున్నాడు. ఈ రక్తం అక్కడ మాట్లాడుతుంది. హేబేలు రక్తం ఎలా అయితే మాట్లాడిందో నేల మీద నుంచి, అలాగే యేసు ప్రభువారి రక్తం మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం అని చెప్పాడు. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం ఏంటంటే హేబేలు రక్తము తన అన్న మీద, తన సహోదరుని మీద నేరారోపణ చేస్తున్న రక్తము. యేసుక్రీస్తు ప్రభు రక్తము ఆయన సహోదరుల గురించి శ్రేష్టమైన సాక్ష్యం ఇస్తున్న రక్తం. ఇప్పుడు మనం ఆయన సహోదరులు అని అన్నాడు. చదివితే ఇదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం చూడండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అన్నాడు. చూసారా? అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులైన మనల్ని కుమారులుగా చేశాడు ఆయన విశ్వాసం ఉంచిన వారిని. ఇప్పుడు యేసు ప్రభువారు ఎలా కుమారుడో మనం అలాగే కుమారులు. ఆయన అద్వితీయ కుమారుడు. అందుకనే ఇప్పుడు ఆయన కుమారుడు, ఆయన ద్వారా మనం కుమారులం అంటే మనం సహోదరులు అని అన్నాడు. ఆయన అనేక
సహోదరుడు జ్యేష్ఠుడగునట్లు అనే మాట కూడా చూడండి, అక్కడే ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 11, 12. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గు పడక. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గు పడక అని అన్నాడు. చూసారా, ఆయన మన సహోదరులు అని అంటున్నాడంటే, యేసు ప్రభు ఎలా దేవుని కుమారుడో మనం అలా కుమారులం కాబట్టి ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన ద్వారా మనం కుమారులు, మనల్ని ఆయన సహోదరులు అని అంటున్నాడు. అనేకులైన సహోదరులను మహిమకు తెచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన నిరంతర యాజకత్వంలో ఆయన రక్తం ఏమని మాట్లాడుతుందంటే, ఆయన రక్తం ఆయన సహోదరులమైన మన కొరకు, అంటే ఆయన అందు విశ్వాసం వచ్చి ఆయన వలె యేసు ప్రభు వలె దేవునికి కుమారులుగా ఎంచబడుతున్న మన నిమిత్తం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, యేసు ప్రభు రక్తం ఆయన సహోదరులైన మన కొరకు. వారు నీతిమంతులు, ఈ రక్తము నందు ఈ రక్తాన్ని ఆశ్రయించారు. ఏ రక్తం? ఈ రక్తం మన ప్రధాన యాజకుడు మన కొరకు తను తానే అప్పగించుకొని చిందించిన రక్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న రక్తం అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల తప్ప ఇంకే గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మరి భూమి మీద అర్పించిన గొర్రెపిల్లలు అవి మందలో గొర్రెపిల్లలు, అవి దేవుడు కోరుకున్న గొర్రెపిల్లలు కాదు. మరి భూమి మీద గుడారం ఏంటంటే మాదిరి, యాజకుడు ఎవరంటే మాదిరి, అక్కడ అర్పణ ఏంటంటే మాదిరి, ఆ గుడారం మాదిరి, అక్కడ యాజకుడు మాదిరి, అక్కడ అర్పణ మాదిరి, అక్కడ సేవంతా మాదిరి. అంటే ఛాయ, ఆయన ఒక ఛాయారూపకంగా తన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు, అంతేగాని అది నిజ స్వరూపం కాదు. గనుక మన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిరంతర యాజకుడు. నిరంతరము మనకు సరిపోయే ఒక బలి చేశాడు. దీనిని ఒక్క పుణ్య కార్యం అన్నాడు. రోమపత్రిక 5:18 ఒక్క పుణ్య కార్యము. హెబ్రీ పత్రిక 10:10 ఒక్కసారే అప్పగించుకున్నాడు అని చెప్పాడు. ఒక్క అర్పణ అని అన్నాడు. హెబ్రీ 10:14 ఒక్క అర్పణ అన్నాడు. సదాకాలం నిలిచే అర్పణ అన్నాడు హెబ్రీ 10:12. సో ఒక పుణ్యకార్యం ఒక్కసారి అప్పగించుకున్నాడు, ఒకే ఒక అర్పణ, సదాకాలానికి సరిపోయే అర్పణ. అందుకనే సదాకాలం ఆయన నిరంతర యాజకుడు కాబట్టి ఆ ఒక్క అర్పణ తాలూకు రక్తంతో నిరంతరం గుడారంలో నిలబడ్డాడు. నిరంతరం గుడారంలో ఆయన నిలబడ్డాడంటే నిరంతరం మనం నిలబడ్డాం. యాజకుడు ఎవరి కొరకు వెళ్తున్నాడు? మన కొరకు వెళ్తున్నాడు. యాజకుడు అంగీకరించబడ్డంటే మనం అంగీకరించబడ్డాం. యాజకుడు ఎంతగా అంగీకరించబడితే మనం అంతగా అంగీకరించబడ్డాం. భూమి మీద గుడారంలో యాజకుడు అలా వెళ్ళి ఇలా వచ్చాడంతే. అడ్డతెర సంవత్సరానికి ఒకసారి అడ్డతెర మీద రక్తం చిందించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వచ్చేసాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో నిలబడలేని బలహీనుడు పాత నిబంధన యాజకుడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన అతి పరిశుద్ధ స్థలంలో నిలిచున్నాడు మన కొరకు. కాబట్టి మన యాజకుడు ఎక్కడ నిలబడితే మనం అక్కడ నిలబడ్డాం. ఎందుకంటే యాజకుడు మన పక్షంగా వెళ్తున్నాడు. మన యాజకుడు ఎంత పెర్ఫెక్ట్, మనం ఎంత పెర్ఫెక్ట్. ఆయన ఎంతకాలం నిలబడితే అక్కడ మనం అంతకాలం నిలబడ్డాం. మన సదాకాలం నిలబెట్టాడు అక్కడ. సో కాబట్టి ఇది నిజ స్వరూపం. యేసుక్రీస్తు అనే యాజకుడు నిజ స్వరూపం. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన నిజ స్వరూపంలో ప్రధాన యాజకుడు. ఆయన అర్పణ నిజ స్వరూపం.
ఆయన నిలబడిన గుడారం నిజ స్వరూపం. సో కాబట్టి మనకు కలిగిన ప్రయోజనం నిజమైన ప్రయోజనం. అందుకనే మనం ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటి అని అంటే, ఈయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మన యాజకుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే, ఇతనిని గూర్చి అనేక సంగతులు మేము చెప్పాలి. హెబ్రీ 5:11 ఇతను అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన యాజకుడు. ఈయన యాజకత్వం, ఈయన అర్పణ, ఇవన్నీ చెప్పాలి. కానీ మీరు వినుటకు మందులు అన్నాడు. వారు వాటిని అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి నా యాజకుడు నాకు ఎంత చేశాడో అర్థమైతే, ఆయన ద్వారా నేను ఎంత పొందుకుంటున్నానో అర్థమైతే, అప్పుడు నా యాజకుడు నాకు గరుడవుతాడు. నా యాజకుడు నేను ఘనపరుస్తాను. అందుకనే ఆయన మనకు అర్థం కావాలా. ఆయన మనకు అర్థం కావాలా. ఆయన మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం ఆయనకు ఇస్తాం. అందుకని ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. ఇతడు ఎంత గనుడో, ఎవరో మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు అనే యాజకుడు ఎంత గనుడో చూడండి అన్నాడు. ఎంత గనుడో చూడండి. ఎందుకు? ఇతని ఘనత ఏంటి? మూల పురుషుడైన అబ్రహాము ఇతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. మూలపితరుడైన అబ్రహాము మెల్కీసెదెకు దగ్గర దశంభాగం తీసుకున్నాడు. చూసారా? శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. సో వాస్తవానికి 10వ వంతు అనేది ఎక్కడదే? ధర్మశాస్త్రం చొప్పున లేవీలు తీసుకున్నారు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? సీనాయి కొండ మీద వచ్చింది. అబ్రహాం ఎప్పుడున్నాడు? ఎప్పుడో ఉన్నాడు. దానికంటే ముందర అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా దశంభాగం ఇవ్వాలి అనే ఒక ఆజ్ఞ లేనప్పుడు, లేదా ఒక విధి లేనప్పుడే అబ్రహాము దశంభాగం ఇచ్చాడు. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అని అంటే, అబ్రహాముని మీరు చదివితే ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు అబ్రహాముని. ఆదికాండము 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు అంటే ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాముని ఎదుర్కొన్నాడు. అబ్రహాము సొదొమ గొమొరాల్ని కదొర్లాయోమోరు అతనితో పాటు కొంతమంది రాజులు వచ్చి చెరపట్టుకుపోతే, అప్పుడు లోతును విడిపించడం కోసమని అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకొని వారి మీద యుద్ధానికి వెళ్ళి వారిని జయించి లోతును, అతని ఆస్తిని, అక్కడ ఉన్నవారిని, సొదొమ వారిని, వారి ఆస్తులు అందరిని విడిపించాడు అబ్రహాము. అప్పుడు 18వ వచనం 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇప్పుడు షాలేము రాజు, మెల్కీసెదెకు రాజు అని అంటే ఎవరు చెప్పండి? నిరంతర యాజకుడు, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు, పరలోకం వచ్చిన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షరసం. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఎదుర్కొన్నారు అబ్రహాంని? రొట్టె ద్రాక్షరసం ఏంటి? తన కొరకు తన శరీరాన్ని అప్పగించుకొని తన రక్తాన్ని చెందించి తనను విమోచించిన యేసు ప్రభు కలుసుకున్నాడు. అబ్రహామును కలుసుకున్నాడు. అబ్రహాముని ఎదురైతే అబ్రహాముకు అర్థమైంది, నా విమోచకుడు, నా నిరంతర యాజకుడు అని అబ్రహాముకు అర్థమయ్యి అతను గూర్చి అర్థమైంది. కాబట్టి చూడండి, ఆ కింద సొదొమ రాజు వచ్చి మా ఆస్తి అంతా నువ్వే తీసేసుకో, ప్రజలు మాకి అంటే, నీది నాకు ఒక రవ్వ కూడా అక్కర్లేదు, అవతల పొమ్మన్నాడు. అబ్రహాం నేనే ధనవంతుడిని చేశానని నువ్వు చెప్పకూడదు. అబ్రహాం ధనవంతుడిగా చేసింది దేవుడే, ఎవరో కాదు. ఆ ఘనత ఎవరికీ దక్కకూడదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతే. సొదొమ రాజుని నాకేమొద్దు, వెళ్ళిపో అన్నాడు.
ఎందుకు? అబ్రహామును వర్ధిల్ల చేసింది దేవుడే. దేవుడు అబ్రహాము ప్రభువుని ఎంతగా ఆరాధిస్తున్నాడో అంతగా అబ్రహాము ఆశీర్వదించబడుతున్నాడు. ఒకప్పుడు జీవం కలిగిన ఆరాధన చేయలేదు, ఇప్పుడు జీవం కలిగిన ఆరాధన, తన్ను జీవింపచేస్తున్న వాని ఆరాధన. ఆ ఆరాధన ద్వారా ఎన్నో ప్రభు ద్వారా పొందుకుంటున్నాడు. సో అందుకనే అర్థమయ్యింది. అందుకనే షాలేము రాజుని, తను ఎదుర్కొన్న షాలేము రాజుకి అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. మనకు అర్థం కావాలా అసలు ఆయన ద్వారా మనం పొందుకున్నది ఎంత, పొందుకుంటున్నది ఎంత. ఎంత పొందుకుంటామో అంతగా ఇవ్వగలుగుతాం, కానీ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వలే. మనం ఇవ్వాలని అనుకోని ఇవ్వటం కాదు. అసలు మన ప్రభు మనకి ఎంత చేశాడు, ఆయన ద్వారా మనం ఎంత అనుభవిస్తున్నాం, ఆయన మనకి ఎంత చేశాడు. ఈనాటికి మన పక్షంగా పరలోకంలో నిలబడి ఆ నిరంతర యాజకుడు మన పక్షంగా ఇస్తున్న శ్రేష్టమైన సాక్ష్యం ఎంత గొప్పది. ఆయన రక్తం పలుకుతున్న పలుకు ఎంత గొప్పది. హేబేలు రక్తం తన సహోదరుని మీద నేరారోపణ చేస్తే యేసుక్రీస్తు ప్రభు రక్తం ఆయనందు విశ్వాసం ఉంచిన మనందరి నీతిని అక్కడ ప్రకటిస్తుంది. వారు నీతిమంతులు. నేను ఎలా నీతిమంతుల్లో నా సహోదరులందరూ నీతిమంతులని యేసుప్రభు రక్తం మాట్లాడుతుంది. నా సహోదరుల కొరకు, వారి నీతి కొరకు నేను ప్రాణం పెట్టాను, నేను పునరుద్ధరణై తిరిగి లేచాను. ఈ రక్తమునందు విశ్వాసం ద్వారా వారు నీతిమంతులు. వారి నీతిమంతులు. యేసుప్రభు తన సహోదరులందరినీ తన వలె తండ్రికి చూపిస్తున్నాడు తన రక్తంలో. ఎంత గొప్ప సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని ఎరిగితే, ఆయన యాజకత్వాన్ని ఎరిగితే, ఆయన మనల్ని ఎదుర్కొంటే మనకు ఎంతో ఇస్తాడు. నిజంగా మనకు ఆయన ఎంతో ఇస్తాడు. ఆయన సాక్ష్యాన్ని బట్టి మనం జీవిస్తే, ఆయన మనకి ఇస్తే ఆయనకి మనం ఇవ్వగలం. ఈ సంగతులు మనం ఇంకా నేర్చుకుంటాం. మీరు చదివితే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆరో అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. చూసారా, అసలు ఉపదేశం, ఒక మంచి ఉపదేశాన్ని నేను పొందుతున్నాను, నాకు ఒక వ్యక్తి మంచి ఉపదేశం చేస్తున్నాడు. అసలు ఆ వాక్యోపదేశం చేసేవాడు శ్రేష్టమైన సంగతులు నా ప్రధాన యాజకుని వలె నా నీతి విషయమై నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రధాన యాజకుని పనిని నాకు తెలియజేస్తున్నాడు. నా ప్రధాన యాజకుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి నేను నీతిమంతుడని, నేను దేవునికి తన వలె కుమారుడినని నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఎలా కుమారుడినో అతడు నీకు ఎలా కుమారుడు. ఎందుకంటే నా రక్తం చేత అతన్ని విమోచించాడు. అతడు పరిశుద్ధుడు, సదాకాలానికి అతడు నీతిమంతుడు. కాబట్టి నేను ఎలా కుమారుడినో అతడు నీకు నా వలె కుమారుడని యేసుప్రభు చెబుతున్నాడు. సో అందుకనే ఈ ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న పరిచర్య, తాలూకు పరిచర్య, ఆ పరిచర్య ఎంత గొప్పదో మనకు తెలియజేస్తున్న వాక్యోపదేశకుడు. మన హృదయాల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ధైర్యంతో నింపుతున్న వాక్యోపదేశకుడు. శ్రేష్టమైన ఉపదేశాన్ని, పదార్థాన్ని మన దగ్గరికి తీస్తున్నవాడు. ఆ పదార్థాలన్నింటిలో మనకు పాలిస్తున్నాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన పదార్థాలను మనం తీసుకుంటున్నప్పుడు అయితే చెప్తూ, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇయ్యాలి. ఆ వాక్యోపదేశకుడు మంచి పదార్థం అనే ఉపదేశాన్ని తీసుకొస్తున్నాడు. తిమోతికి పౌలు రాస్తూ నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అన్నాడు. చూసారా, తిమోతికి పౌలు రాస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14లో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము అని అన్నాడు. అంటే ఏంటి? మంచి ఉపదేశము. పౌలు ఏ ఉపదేశం చేస్తున్నాడు, తిమోతి అదే ఉపదేశం చేస్తున్నాడు. పౌలు ఏ ఉపదేశం చేస్తున్నాడు? యేసుప్రభునందు విశ్వసించిన మీరు నీతిమంతులు, దేవుని కుమారులు, పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చున్నారు. ఆయన ఉన్నాడు, మీరు అక్కడ ఉన్నారు.
మీ మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇది పౌలు చేస్తున్న పరిచర్య. సేమ్ ఇదే పరిచర్య తిమోతికి అప్పగించాడు. తిమోతి అదే పరిచర్య కంటిన్యూ చేస్తాడు. అందుకనే నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం అని అన్నాడంటే దైవ సంకల్పానుసారమైన ఆ పరిచర్య, దాన్ని ఏమనంటే గృహ నిర్వాహకత్వం అని అన్నాడు. సో కాబట్టి ఆ మంచి పదార్థం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాస మూలంగా పరలోకంలో మన స్థితి ఏంటి, దేవుని ఎదుట మన స్థితి ఏంటి అని చెప్పేదే మంచి ఉపదేశం. అలాంటి వాక్యోపదేశం ఎవరు మనకు చేస్తారో వారు మన దగ్గరికి మంచి పదార్థం తెస్తున్నారు. మంచి పదార్థం తెస్తున్నప్పుడు దాన్ని మనం తీసుకుంటున్నాం కదా, వారు ఆ మంచి పదార్థాలు మనకి ఇచ్చినప్పుడు ఆ మంచి పదార్థాలు పొందుకుంటున్న మనం భాగం ఇవ్వాలన్నమాట. అందుకని చెప్పాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇయ్యాలి అన్నాడు. సో దీన్ని ఎలా విత్తాలంటున్నాడు 8వ వచనంలో, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమును పంట పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయిను. ఎక్కడ చూసారా? ఆత్మను బట్టి విత్తుట అంటే ఏంటి? మనం ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం ఎంత బలపరచబడుతున్నాం. అది శరీరాన్ని బట్టి అంటే మనకు ఉంది కాబట్టి ఇస్తున్నాం. ఈ చర్చిలో మనమే దశంభాగం ఇచ్చేది, మనదే ఎక్కువ జీతం, మనం ఇచ్చిన దాని మీద పాస్టర్ గారు బ్రతుకుతున్నాడు, మనం ఇచ్చిందే ఎక్కువ, మనం ఇవ్వకపోతే ఆయనకు బతికే లేదు అనుకుని ఇస్తారు కొంతమంది. అది శరీరాన్ని బట్టి విత్తటం. కానీ ఆత్మను బట్టి విత్తటం అంటే ఏంటి? నా సేవకుడు నా దగ్గరికి మంచి పదార్థాలు తీసుకొస్తున్నాడు, నా ప్రధాన యాజకుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన యాజకత్వం తాలూకు శ్రేష్టమైన సంగతులు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మూలంగా నేను ఏమై ఉన్నానో, పరలోకంలో నా స్థితి ఏంటి, ఇవన్నీ నాకు తెలియజేస్తున్నాడు మంచి పదార్థాలు. ఆ మంచి పదార్థాలన్నీ పుచ్చుకొని ఇంత తేటైన మనస్సాక్షి, కల్మషం తోచని మనస్సాక్షి నేను కలిగి జీవిస్తున్నానే, జీవితకాలం అంతా నిర్భయంగా జీవించే గొప్ప సందేశం నాకు ఇస్తున్నాడే అని ఆ పొందుకున్న వాటిలోంచి మనం ఆత్మను బట్టి ఇవ్వటం అంటారు. ఇదే ప్రభువు నాతో ఎంత తేటగా మాట్లాడి